వాళ్ళ పార్టీ నాయకుడు ఒకడు మాట్లాడుతా ఉన్నాడు. సిబిఎన్ అంటే చీప్ లిక్కర్ బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పి అంటున్నాడు. నిజంగానే చంద్రబాబు నాయుడు సిబిఎన్ అంటే చీప్ లిక్కర్ బ్రాండ్ అంబాసిడర్ అంటారా? నాకు తెలిసి మాట్లాడినోడు కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మగాడల్లా ఆడగాడు అయిపోయినట్టున్నాడు. గొంతు కూడా చాలా తేడాగానే ఉంది. ఆయనకేం కనబడిద్ది? 94 నుంచి ఇవాళ వరకు భారతదేశంలో నెంబర్ 1 ముఖ్యమంత్రి ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు గారు. సిబిఎన్ అంటే ఎవరైనా కానీ ఏదైనా క్రియేట్ చేయాలన్నా అది చంద్రబాబు నాయుడుకే అయ్యిద్ది. ఇవాళ మీరు చూడండి, గత గవర్నమెంట్ లో వాళ్ళు చేసిన తప్పులు ఎక్కడ కూడా, గత గవర్నమెంట్ లో ఆయన చేసిన తప్పులను ఎక్కడ కూడా ఆయన ఇదవట్లా. ఎక్కడ జరిగిన 10 తప్పును కూడా కక్షపూరితంగా తీసుకోకోకుండా దాని ఆధారాలతో ఆ ప్రభుత్వ అధికారులు చేయమంటున్నాడు. కానీ ఆయన గత గవర్నమెంట్ లో చేసిన వాళ్ళ మీద వ్యక్తిగతంగా ఆయన విమర్శించట్లేదు. కానీ మరి వాళ్ళు అంటున్నారు వ్యక్తిగతంగా తీసుకొని మమ్మల్ని అక్రమ అరెస్టులు చేస్తామని చెప్పి అంటున్నారు కదా. వాళ్ళు తప్పులు చేశారు కాబట్టి వాళ్ళలో కొంతమంది మీరు చూడండి, మెజారిటీ వాళ్ళు తప్పులు చేయబట్టే కదా ఐఏఎస్ ఆఫీసర్లు కానీ వీళ్ళు కానీ మేము తప్పు చేసామని కొంతమంది ఆఫీసర్లు కూడా ఒప్పుకోవడం కూడా జరిగింది. ఇవాళ చాలా వరకు మెజారిటీ మీరు ఎక్కడ చూసుకోండి, గతంలో మనకి జరిగిన పరిణామాల మీద ఇవాళ ప్రతి ఒక్కరికి కనబడుతుంది, తేటతెల్లం అయిపోతుంది. ఇక్కడ ఒక వ్యవహారం చూస్తే వాళ్ళ నాయకులు ఎవరైతే నాయకులు కానీ ఆయన నమ్ముకున్న వాళ్ళు ఏమన్నా సేవ్ చేస్తాను ప్రయత్నం చేస్తాడో ఏం జరిగినా కూడా తప్పు చేయలేదు అన్నాడు. ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారుల గురించి ఇంతమంటే ఒక్క మాట కూడా మాట్లాడిన పరిస్థితి ఎందుకని అంటారు? అధికారులు బలిపశువులు అయినట్టేనా ఆయన నమ్ముకున్నాడు? కూటమి సేవలతో అధికారులు బలిపశువులు అయ్యారండి.